హాయ్ హలో అందరూ బాగున్నారా? మేమైతే చాలా బాగున్నాం. వెల్కమ్ బ్యాక్ టు ఆర్కేఎస్ వ్లాగ్స్. ఇది దీపావళి ముందు రోజు అండి. బొమ్మల కొలువు పెట్టుకోవడం కోసం బొమ్మలు కొందామని బయటికి వెళ్తున్నాము. ముగ్గురం కలిసి అయితే బయటికి వెళ్ళాము. మా పాప అయితే ఎంతో ఎగ్జైట్మెంట్ తోటి వస్తుంది. ఇక్కడ బొమ్మల దగ్గరికి వచ్చాము. ఏ బొమ్మను చూసినా చాలా బాగుందండి. వీటిని చూస్తున్న కొద్దీ చూడాలనిపించింది. ఇక్కడ ఉన్న దాంట్లో ఒక్కొక్కటి ఒక్కొక్కలాగా ఎంత ముద్దుగా ముచ్చటగా అనిపించాయి. మేమైతే కొన్ని తీసుకున్నాము. అక్కడ నుండి కొన్ని తీసుకున్నాక సెన్సార్ లైట్స్ ఇప్పుడు అందరూ వాడుతున్నారు కదా, ఒకసారి మనము ట్రై చేద్దాము అని చెప్పి మేము తీసుకున్నామండి. మాకైతే చాలా బాగా నచ్చాయి. అవి చకచకా తీసుకొచ్చి ఇంట్లో పెట్టేశాము. రేపటి కోసము ఈరోజే ప్రిపరేషన్ చేద్దాము అని డెకరేషన్ చేస్తున్నాము. ఇది వచ్చేసి నేను మీషో యాప్ నుంచి తీసుకున్నానండి. చాలా బాగుంది. దీని కాస్ట్ కూడా చాలా తక్కువ అండి. ఎంతో డెకరేషన్ కోసం ఇబ్బంది పడాలేమో అనుకున్నాము, కానీ ఇది మాకు టైంకి వచ్చేసింది. దీనివల్ల చాలా ఉపయోగం అండి. చాలా టైం సేవ్ అయిందని చెప్పాలి. త్వరగానే అయిపోయింది. మాకు ఏ ప్రాబ్లం లేదు. చాలా తొందరగా అంటే తొందరగా అయిపోయింది. ఫినిషింగ్ కానీ అసలు ఒక టెంపుల్లో ఉన్నంత ఫీల్ అయితే నాకు అనిపించింది. చాలా బాగుంది. లాస్ట్ ఫైనల్గా మా బొమ్మల కొలువు కోసం మేము తెచ్చుకున్న బొమ్మలతో అన్నీ రెడీ చేసి పెట్టేశామండి. రాధాకృష్ణులు, శివయ్య, నంది ఇలా కొన్ని తెచ్చుకున్నాము. లాస్ట్ ఇయర్ స్టార్ట్ చేసినప్పుడు మాత్రం నేనేం తీసుకోలేదండి. ఒక లక్ష్మీదేవిని అండ్ దొంతులను మాత్రమే తీసుకున్నాము. ఈసారి కొంచెం తీసుకుందామని చెప్పి కొన్ని తీసుకున్నాను. ఎంతలో ఉంటే అంతలో చేసుకోవచ్చు అంటారు కదా, నేను కూడా అదే చేశానండి. ఇది అమ్మమ్మ వాళ్ళే పెట్టాలి అని అంటుంటారు. అలా ఏం కాదండి, మేనత్త వాళ్ళు పెట్టుకోవచ్చు. మన స్తోమతను బట్టి ఎంతలో ఉంటే అంతలో చేసుకోవచ్చు. ఇప్పుడు దొంతుల కోసం అని నేను కంకణాలను ప్రిపేర్ చేస్తున్నాను. మా పాప చేత కంకణాలు కట్టించానండి. ఎందుకంటే ఇంటికి ఆడవిల్లు ఉంటేనే బొమ్మల కొలువు పెట్టాలి అంటారు. మా ఇంటి ఆడవిల్ల మా పాపే కాదు కాబట్టి తనే దొంతులు నింపుతుంది. ఇప్పుడు దొంతులు నింపి మా బొమ్మల కొలువులో పెట్టుకోవాలి. ఇలా ఎంతమంది చేస్తారో కామెంట్ పెట్టండి. మాకు తెలిసిన విధానంలో మేము చేస్తున్నాము. ఇక్కడ మన దిక్కేమో దీపావళికి పెడతారంట, సంక్రాంతికి ఆంధ్రాలో పెడతారు బొమ్మల కొలువు అని అంటారు. ఒక్కొక్క దగ్గర ఒక్కొక్క పద్ధతిలో ఉంటుందండి. మాకు తెలిసిన పద్ధతి ఇది. మేము ఇలానే చేస్తున్నాము. ఏమైనా తప్పుంటే కామెంట్లో పెట్టండి, సరి చేసుకుంటాము. మాకు తెలిసిన విధానంలో మేము చేసుకున్నాము. ఇప్పుడు మర్చిపోయాను. నెక్స్ట్ మా పాపకి కంకణం కడుతున్నాను. ఇప్పుడు దొంతులు అయితే పెట్టేస్తుంది. పసుపు కుంకుమ బొట్లతోటి చాలా అందంగా పెడుతుందండి. తనకు నేర్పడం అంటే నాకు చాలా ఇష్టం. ఎందుకంటే మనం లేనప్పుడు కూడా వాళ్ళు పూజలు చేసుకోవాలి కదా అన్న ఉద్దేశంతో నేను అన్నీ మా పాపకు నేర్పుతూ ఉంటాను. తను కూడా ఇది వద్దు మమ్మీ, ఇది నేను చెయ్యాను ఏది అనదు. తను కూడా చాలా బాగా నేర్చుకుంటుంది. మీలో ఎంతమంది పిల్లలు ఇలా ఉన్నారో కామెంట్ చేయండి. ఈ రోజులలో పిల్లలు చాలా షార్ప్ అండి. వాళ్ళన్నదే జరగాలంటారు. మా పాప అయితే అలా ఏం కాదు, నేను చెప్పింది చేస్తూ ఉంటుంది. నాకు చాలా హెల్ప్ఫుల్ మా పాప. ఇంకా దొంతులు పెట్టేసింది. చూసేయండి మా బొమ్మల కొలువు చాలా అందంగా నీట్గా ఎంత ముద్దుగా అనిపిస్తుందో. తర్వాత దీపారాధన చేస్తుంది. అన్నీ రెడీ చేస్తే తను మాత్రం దీపం పెట్టేస్తుంది. లేదు అంటే కొంచెం ఇబ్బంది పడుతుంది. దీపం పెట్టేసి మంచిగా పూజ చేసేస్తుందండి. మా దిక్కు ఇలా జరుగుతుంది. మీరు ఎలా జరుపుకున్నారో, మీ దీపావళి ఎలా జరిగిందో కూడా చెప్పేయండి. మాకున్నంతలో మాకు తెలిసినంత చేసుకున్నాము. ఏదైనా రాంగ్ ఉంటే ప్లీజ్ కామెంట్ పెట్టండి. ఇప్పుడు మంచి అగరబత్తులతోటి ధూపం వేస్తుంది దేవుళ్ళకి. తర్వాత ఇంకా తనకు నచ్చినట్టు తను చేసేసుకుంటుంది. మనం చేసేది మనం చేస్తాం, వాళ్ళకి నచ్చినట్టు వాళ్ళు చేస్తారు కదా. నేను దీనికి మా పాపకైతే ఏ అబ్జెక్షన్ పెట్టను అండి. ఎందుకంటే తనకు తెలుసు, చేస్తూనే ఉంటుంది ఇంట్లో. ఓకే, మీరు ఎలా జరుపుకున్నారో కామెంట్ పెట్టండి. మా శివయ్యనైతే చాలా బాగున్నాడు. నంది, శివయ్య మాకు తెలిసినంత వరకు నచ్చినవి తెచ్చుకున్నాము. మన బడ్జెట్కి తగ్గట్టు మేము తెచ్చుకున్నాము. మీకు ఎలా అనిపించిందో చెప్పేయండి. మా రాధాకృష్ణులు అయితే చెప్పనక్కర్లేదు, ఎంత అందంగా ఉన్నారో. వీళ్ళ జంటను చూడడానికి నాకైతే 2 కళ్ళు సరిపోలేదు. మా పాప బాగా మొక్కేసుకుంటుంది. ఇప్పుడు టెంకాయ కొడుతుంది. చిన్నపిల్లలు ఇలా చేస్తూ ఉంటే చాలా మనకు హ్యాపీగా ఉంటుంది కదా. నాకు కూడా చాలా హ్యాపీనెస్గా అనిపిస్తుందండి. ఏదేమైనా మా ఇంటి బొమ్మల కొలువు ఈ రోజుకి ఇలా జరిగిందండి. నెక్స్ట్ ఇయర్కి ఇంకా బాగా జరుపుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. దానికి మీ సపోర్ట్ కావాలని కోరుకుంటున్నాను.
ప్లీజ్ సపోర్ట్ మీ. కొంచెం నాకు ఇబ్బందేనండి. ఎందుకంటే ఇంటి దగ్గర నేను షాప్‌లో వర్క్ చేసుకుంటాను. మాది షాప్ ఉంది. అక్కడ ఇక్కడ మెయింటైన్ చేయడం వల్ల కొంచెం టైం పడుతుంది అంతే. నైట్ 1:30 వరకు మేలుకొని పనులన్నీ చేసుకునే వరకు పొద్దున్నో లేస్తానో లేవనో అనుకున్నాను. దీన్ని ఇక్కడైతే పేనీలంటారు. మీ సైడ్ ఏమంటారో కామెంట్ పెట్టండి. మొత్తానికి ఈరోజు దీపావళి పూజ మాత్రం ఇలా జరిగిందండి. మాకైతే చాలా సంతోషంగా అనిపించింది. లాస్ట్‌గా ఆరతి ఇస్తుంది. ఆరతి ఇచ్చేసి నివేదన అయిపోతుంది కాబట్టి ఇంకా ఈరోజుకి పూజ అయిపోయింది. మా బొమ్మల కొలువులో ఈరోజు పూజ మాత్రం చాలా చాలా బాగా జరిగింది. మాకైతే చాలా సంతోషంగా ఉందండి. మీ ఇంట్లల్లో ఎలా జరిగిందో మాకు కామెంట్ పెట్టేయండి. మనం అనుకున్నప్పుడు ఇంత బాగా జరగదండి. అనుకోకుండా చేసినప్పుడే చాలా బాగా జరుగుతుంది. ఇది ఈవినింగ్ లుక్ అండి. చాలా బాగుంది మా పాప. ఇది షాప్ దగ్గర అండి. చెప్పాను కదా మాకు షాప్ ఉంది అని చెప్పి. నాది ఫ్యాన్సీ స్టోర్ అండి. అక్కడ ఇక్కడ కొంచెం చూసుకోవడం నాకు ఇబ్బంది అవుతుంది. మొత్తానికి అక్కడ చాలా బాగా జరిగింది. ఈవినింగ్ పూజలన్నీ అక్కడ జరిగాయి. మార్నింగ్ అంతా ఇంట్లో సరిపోయింది. లాస్ట్ ఫైనల్గా మంచిగా క్రాకర్స్ కాల్చుకొని ఈ ఇయర్ దీపావళి చాలా చాలా బాగా జరిగింది. ప్లీజ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.